सर्वत्र सदा प्रदीप्तम् सकलप्रजाज्योतिष्यं श्रीकरं शुभकरम्. ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో పంచాంగం, శుభ సమయాలు, ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో వారు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు ఈరోజు వారు పాటించాలి అన్న అంశాలు తెలుసుకుంటూ, దాంతోపాటుగా ఈ మంగళవారంలో జరిగితే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విద్యావకాశాలు మెరుగుపడుతున్నాయి అన్న అంశం, అదేవిధంగా సంఖ్యాశాస్త్ర విశిష్టత గురించి మనం నేటి రోజు కొంతవరకు తెలుసుకున్నాం కదా. ఈరోజు కూడా మరొక తెలుసుకుంటూ, అందులో ప్రధానంగా ఏ సంవత్సరమైనా సరే, ఏ నెల అయినా సరే 1, 10, 19, 28 తారీఖుల్లో జన్మించిన వ్యక్తుల యొక్క వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుంది, వీరి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు, ఎటువంటి అనారోగ్య సమస్యలు వీరికి వచ్చే అవకాశం ఉంది, ఎటువంటి పరిహారాలు వీరు పాటించాలి తదితర అంశాలను ఈరోజు ప్రధానంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. మంగళవారం 31వ తారీఖు జనవరి నెల 2017వ సంవత్సరం, శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, తిథి శుద్ధ చవితి తెల్లవారుజామున 4:01 వరకు తెల్లవారితే బుధవారం, నక్షత్రం పూర్వభద్ర రాత్రి 11:14 వరకు, వర్జ్యం ఉదయం 5:59 నుంచి 7:34 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:46 నుంచి 9:36 వరకు, తదుపరి దుర్ముహూర్తం రాత్రి 11:01 నుంచి 11:49 వరకు, రాహుకాలం పగలు 3 గంటల నుంచి 4:30 వరకు, యమగండం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఈరోజు శుభ సమయాలు ఏవి లేవు. ఇక ఇప్పుడు మనం నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారి యొక్క దినఫలాలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారు ఈరోజు దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా వీరికి ఈరోజు ఆశాజనకంగా ఉంటాయి. అందరిలో కూడా మంచి గుర్తింపు, గౌరవం కూడా లభిస్తుంది. ఆలయాలు, ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. పనులన్నీ కూడా అనుకున్న రీతిలో ముందుకు సాగుతాయి. శ్రేయోభిలాషులు గతంలో దూరమైన వారు ఎవరన్నా ఉంటే తిరిగి ఈరోజు దగ్గరవుతారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో తమ లక్ష్య సాధన దిశగా ముందుకు దూసుకువెళ్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ప్రమోషన్లకు సంబంధించిన సమాచారం అందుతుంది. పారిశ్రామిక వైద్య రంగాల వారికి కూడా అరుదైనటువంటి ఆహ్వానాలు అందుతాయి. సినీ కళాకారుల ప్రయత్నాల్లో చక్కటి అనుకూల వాతావరణం నెలకొంటుంది. విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలు లభిస్తాయి. మహిళలకు కుటుంబంలో ఎనలేని గౌరవం దక్కుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మేషరాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభరాశి వారికి బంధువులతోటి సఖ్యత నెలకొంటుంది. కుటుంబ సమస్యలు తీరి ఈరోజు ఈ రాశి వారు ఊరట చెందుతారు. ఒక సంఘటన వీరిని విశేషంగా ఆకట్టుకుంటుంది. వీరి ప్రతిపాదనలు, ఆలోచనలను కుటుంబ సభ్యులందరూ కూడా గౌరవిస్తారు. ఆస్తి వివాదాలు కూడా ఈరోజు వీరికి తీరుతాయి. వాహనాలు, ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. అదనపు రాబడి వీరికి చాలా వరకు కూడా ఉత్సాహాన్ని ఇస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో పని భారం తగ్గి ఊరట చెందుతారు. రాజకీయ వర్గాల వారికి ఊహించినటువంటి పదవులు. సినీ కళాకారులు ఈరోజు ఒత్తిడి నుంచి బయటపడతారు. విద్యార్థులు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. వృషభరాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు లేత ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభరాశి వారి ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి బంధుమిత్రులతోటి విరోధాలు ఏర్పడే అవకాశం ఉంది. శ్రమ పడినా కూడా ఫలితం అంతగా కనిపించదు. గొంతు సంబంధిత రుగ్మతలు వీరిని బాగా వేధిస్తాయి. ఆలోచనలు కూడా అంతగా కలిసి రావు. ఇంటా బయట కూడా వీరిపై ఒత్తిళ్లు పెరుగుతాయి. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో నిదానంగా వ్యవహరించడం చాలా మంచిది. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. ఉద్యోగ వర్గాల వారికి ఆకస్మిక మార్పులు, చేర్పులు. రాజకీయ, పారిశ్రామిక వర్గాల వారికి ఒడిదుడుకులు అధికమవుతాయి. సినీ, టీవీ కళాకారులకు ఈరోజు నిరాశగానే గడుస్తుంది. విద్యార్థులకు కూడా కొంత ఆందోళన తప్పకపోవచ్చు. మహిళలకు కుటుంబ సమస్యలు బాగా అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. మిథున రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వారు ప్రయాణాలను రద్దు చేసుకుంటారు. ఆస్తి వివాదాలు బాగా చికాకుపరుస్తాయి. పట్టుదలతోటి కొన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఆలోచనలు ఏమాత్రం కూడా నిలకడగా ఉండవు. ఆరోగ్య సమస్యలు కూడా ఈరోజు ఈ రాశి వారిని బాగా వేధిస్తాయి. మనశ్శాంతి కూడా లోపిస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఒడిదుడుకులు అధికమవుతాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. సినీ టీవీ కళాకారులు తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఆ తర్వాత ఇబ్బంది పడడం కనిపిస్తుంది. కాబట్టి కీలక నిర్ణయాలు తీసుకునేప్పుడు జాగ్రత్త వహిస్తే మంచిదని చెప్పవచ్చు. విద్యార్థులు కొన్ని అవకాశాలు చేజార్చుకుంటారు. మహిళలకు కొన్ని సమస్యలు అకస్మాత్తుగా ఎదురుకావచ్చు. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. కర్కాటక రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు తెలుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికరమైన సమాచారం కూడా అందుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి కూడా కలుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు మరింతగా పెరుగుతాయి. పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆలయాలు ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తున్నారో అవన్నీ కూడా చక్కగా ఫలిస్తాయి. సోదరులతోటి విభేదాలు ఏమైనా ఉంటే అవి కూడా తొలగుతాయి. వ్యాపార వర్గాల వారు వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగ వర్గాల వారు ప్రమోషన్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ వర్గాల వారికి కొన్ని దీర్ఘకాలిక ఇబ్బందులు కూడా తొలగుతాయి. సినీ టీవీ కళాకారులకు సన్మానాలు సత్కారాలు. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. మహిళలకు ఆస్తి లాభ సూచనలు సంతానమూలక చికాకులు కూడా తొలగుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో అనుకున్న లాభాలు చేతికంతాయి. సింహరాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ చాలీస పఠించడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారి కుటుంబ సమస్యలు తీరి ఈరోజు ఊరట చెందుతారు. రహస్య విషయాలను కూడా కొన్నిటిని తెలుసుకుంటారు. రావాల్సిన బాకీలు అంది ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు సాగుతారు. వివాహాది వేడుకల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. కొన్ని దీర్ఘకాలిక వివాదాలను కూడా పరిష్కరించుకుంటారు. వాహనాలు స్థలాలు కూడా కొనుగోలు చేస్తారు. స్థిరమైనటువంటి ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారి కోరిక కూడా కొలిక్కి వచ్చే అవకాశం ఈరోజు అధికంగా ఉంది. కావున అటుపై ప్రయత్నించడం చాలా మంచిది. వ్యాపార వర్గాల వరకు వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాలు ఉన్నటువంటి చికాకులు తొలగుతాయి. రాజకీయ వర్గాల వరకు ఆశలు చిగురిస్తాయి. సినీ టీవీ కళాకారులకు ఒత్తిళ్లు తొలగి ఊరట లభిస్తుంది. విద్యార్థులకు నూతన అవకాశాలు ఏవైతే దగ్గరకు వస్తాయి అవి చాలా సంతోషాన్ని కలిగిస్తాయి. మహిళలకు కుటుంబంలో గౌరవం మరింతగా పెరుగుతుంది. ఇంటా బయట కూడా ఈ రాశి మహిళది పైచేయిగా ఉంటుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. కన్యారాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు తెలుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే కన్యారాశి ప్రతి ఒక్కరు కూడా కనకధార స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారి ఆదాయం కోసం ఇబ్బందులు పడక తప్పదు. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేయక తప్పదు. బంధువుల నుంచి కొన్ని విషయాల్లో విమర్శలు ఒత్తిళ్లు తప్పకపోవచ్చు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహించడం ఏమాత్రం కూడా ఈరోజు ఈ రాశి వారికి శ్రేయస్కరం కాదు. తులారాశి వారికి ఈరోజు విశ్రాంతి కూడా లోపిస్తుంది. చిన్ననాటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు విధి నిర్వహణలో జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ఆటుపోట్లను ఎదుర్కొంటారు. పారిశ్రామిక వైద్య రంగాల వరకు వ్యవహారాలు ఏమాత్రం కూడా అనుకూలించవు. సినీ టీవీ కళాకారులకు కూడా మానసిక ఆందోళన అధికమవుతుంది. విద్యార్థులకు ఈరోజు వెలువడే ఫలితాలు కొంత నిరాశ కలిగిస్తాయి. మహిళలకు లేనిపోని వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఇక షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. తులారాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు పసుపు రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా దుర్గామాతను పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఇంటా బయట ఎదురయ్యే సమస్యలు బాగా చికాకుపరుస్తాయి. ఎంత కష్టించినా ఫలితం అంతగా కనిపించదు. భూ సంబంధిత వివాదాలు కూడా తప్పకపోవచ్చు. ఆదాయం తగ్గడం వల్ల నూతనంగా రుణాలు కూడా చేస్తారు. అంతర్గత శత్రువుల సంఖ్య కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ విషయం పట్ల వృశ్చిక రాశి వారు జాగ్రత్త వహించాలి. ఇక కాంట్రాక్ట్ రంగం వారు కాంట్రాక్టుల కోసం మరింత శ్రమించాలి. కొన్ని దీర్ఘకాలిక రుగ్మతలు వీరిని బాగా బాధిస్తాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహిస్తే మంచిదని చెప్పవచ్చు. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వరకు వ్యాపారాల్లో భాగస్వాములతోటి విభేదాలు కూడా అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. బాధ్యతలు మాత్రం మరింతగా పెరుగుతాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వరకు విదేశీయాన ప్రయాణాలు. సినీ టీవీ కళాకారులకు ఈరోజు నిరుత్సాహం అధికమవుతుంది. విద్యార్థులకు అవకాశాలు అందినట్టే అంది చేజారుతాయి. మహిళలకు కుటుంబ సమస్యలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు చేతికందవు. దీనివల్ల నిరాశ కూడా అధికమవుతుంది. వృశ్చిక రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా బుధగ్రహ ఆరాధన చేయడం బుధగ్రహ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి.
ధనురాశి వారికి నూతన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్యాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. పరిస్థితులు అనుకూలించి ఈరోజు ముందుకు దూసుకువెళ్తారు. ధార్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. కొన్ని మొండి బాకీలు ఈరోజు వీరికి వసూలవుతాయి. జీవిత భాగస్వామి నుంచి ఆస్తి లాభ సూచనలు. వీరిలో దాగి ఉన్న నైపుణ్యాన్ని అందరూ కూడా గుర్తించి గౌరవిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో ఈరోజు ఉత్సాహంగా ముందుకు సాగుతుంది. ఉద్యోగ వర్గాల వారికి ఇంక్రిమెంట్కి సంబంధించిన సమాచారం అందే అవకాశం ఉంది. రాజకీయ వర్గాల వారికి పదవులు దక్కుతాయి. సినీ టీవీ కళాకారులకు ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. విద్యార్థులకు కూడా తగిన ప్రోత్సాహం లభిస్తుంది. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు చేతికంతాయి. ధనురాశి వారికి ఇవాళ వచ్చే రంగు గోధుమ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్తోత్రాలు పాటించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి రాబడి తగ్గుతుంది. దీనివల్ల నిరాశ కూడా కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా మందకొడిగా సాగుతాయి. ప్రయాణాలు కూడా ఈరోజు వీరు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. ప్రత్యర్థులు పనుల్లో ఆటంకాలు సృష్టిస్తారు. ప్రముఖులతోటి పరిచయాలు కూడా ఏర్పడతాయి. దేవాలయాలు దర్శిస్తారు. విలువైన వస్తువులు విలువైన పత్రాల విషయంలో ఈరోజు ఈ రాశి వారు చాలా జాగ్రత్త వహించాలి. ప్రయాణాలు కూడా అకస్మాత్తుగా చేయాల్సి వస్తుంది. ఆరోగ్య కుటుంబ సమస్యలు వీరిని బాగా వేధిస్తాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు సామాన్య స్థితిలో సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఊహించినటువంటి బదిలీలు. పారిశ్రామిక వైద్య రంగాల వారు ముఖ్యమైన వ్యవహారాల్లో నిదానం పాటించాలి. సినీ కళాకారులకు ఒత్తిళ్లు అధికమవుతాయి. విద్యార్థులకు కూడా ఈరోజు నిరుత్సాహం తప్పకపోవచ్చు. సినీ టీవీ కళాకారుల అంచనాలన్నీ కూడా తప్పుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. మకర రాశి వారికి ఈ వాడకలసి వచ్చే రంగు నీలం రంగు మరియు నలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా దుర్గా అమ్మవారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. నూతన కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుడతారు. ఆలయాలు ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. కాంట్రాక్ట్ రంగం వారు కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వాహనాలు ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. పలుకుబడి కూడా ఈరోజు ఈ రాశి వారికి పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగ వర్గాల వారు విధి నిర్వహణలో తమ లక్ష్యాలను అతి సులువుగా సాధిస్తారు. రాజకీయ వైద్య రంగాల వారి యొక్క ఆశలు కూడా ఫలిస్తాయి. విద్యార్థుల పరిశోధనలు ఎవరైతే చేస్తారో వారి పరిశోధనలు కూడా అనుకూలిస్తాయి. సినీ టీవీ కళాకారులకు నూతన అవకాశాలు. విద్యార్థులు అనుకూల ఫలితాలు రావడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలకు భూ సంబంధిత విషయాల్లో మంచి లాభాలు చేతికంతాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. కుంభరాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు పసుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామి వారి దండకాన్ని పట్టించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ముఖ్యమైన పనులు ఎవరైతే ప్రారంభం చేస్తారో ఆ పనులు మందకొడిగా సాగడం వల్ల నిరాశ చెందుతారు. ఆరోగ్య కుటుంబ సమస్యలు కూడా చికాకు కలిగిస్తాయి. కష్టపడ్డా కూడా ఫలితం అంతగా లభించదు. బంధువులతోటి విరోధాలు కూడా ఏర్పడతాయి. నిర్ణయాలను వాయిదా వేసుకోవడం చాలా మంచిది. వాహనాల విషయంలో జాగ్రత్త వహించడం కూడా మంచిదని చెప్పవచ్చు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నత్తనకన సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి పని భారం పెరిగి ఒత్తిళ్లకు లోనవుతారు. రాజకీయ వర్గాల వారికి పదవులు చేజారుతాయి. సినీ టీవీ కళాకారులకు కూడా మానసిక అశాంతి అధికంగా ఉంటుంది. విద్యార్థులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు కాబట్టి జాగ్రత్త వహిస్తే మంచిది. మహిళలకు కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిదని చెప్పవచ్చు. మీనరాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఈరోజు చాలా మంచిది. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయ అవకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని పరిశీలన చేద్దాం. ఈరోజు మంగళవారం కాబట్టి కుజగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో కుజగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు ఈరోజు కుజగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమం నిర్వహించడం మంచిదని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు దగ్గరున్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారికి యథాశక్తిగా పూజాది కార్యక్రమం నిర్వహించి ఆ తర్వాత ముందుకు బయలుదేరి వెళ్ళడం లేదా కీలకమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయడం వల్ల తప్పకుండా కూడా స్వామివారి ఆశీస్సులతో ఈరోజు చేయబోయే కార్యక్రమాల్లో విజయాలను మనల్ని వరిస్తాయని చెప్పవచ్చు. నేటి కార్యక్రమంలో మనం 1, 10, 19, 28వ తారీఖుల్లో జన్మించిన వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఆలోచన విధానం గురించి తెలుసుకున్నాం కదా. మరి ఈరోజు ప్రధానంగా వారి శరీర నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుంది, స్నేహితుల సంఖ్య స్నేహితుల పాత్ర వీరి జీవితంలో ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి అనారోగ్య సమస్యలు వీరికి వచ్చే అవకాశం అధికంగా ఉంది, ఎటువంటి వైద్యం వీరికి సరిపోతుంది తదితర అంశాలన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా శరీర నిర్మాణం గురించి ఒకసారి చూస్తే సూర్యుడు ఎవరికైతే బాగుంటారో అంటే 1వ తారీఖు జన్మించిన వారి మీద సూర్యగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి సూర్యుడు వారి జాతకంలో అనుకూలంగా ఉన్నప్పుడు ఏంటంటే
దృఢమైనటువంటి శరీరం కలిగిన వ్యక్తులుగా చెప్పవచ్చు. ఒకవేళ సూర్య ఆధిక్యత బాగలేకపోతే అంటే సూర్యుడు దోషకారిగా ఉంటే మాత్రం కొంతవరకు బక్కపల్చని శరీరం అంటాం కదా, చాలా సన్నగా ఉంటారని చెప్పవచ్చు. ఆకర్షణీయమైనటువంటి చురుకైనటువంటి చూపు కూడా వీరికి అధికంగా ఉంటుంది. కొంతమంది స్త్రీల విషయానికి వస్తే వయసు కన్నా కూడా వీరు కాస్త పెద్దవారిగా కనిపిస్తారని చెప్పవచ్చు. అంటే 25 ఏళ్ళ వయసు అమ్మాయి అనుకోండి, వాళ్ళు 30-35 సంవత్సరాల ఆ వయసు ఉన్నటువంటి అమ్మాయిగా కనిపిస్తారని చెప్పవచ్చు. శ్రమతో కూడినటువంటి పనులు ఏవైనా సరే వీరందరూ కూడా స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు అధికంగా చేయగలుగుతారు. అంటే ఫిజికల్ ఎఫర్ట్స్ అంటాం కదా, వాటిని కాస్త అధికంగా చేయగలుగుతారు. చక్కటి చిరునవ్వు వీరికి ప్రత్యేకమైన ఆకర్షణగా చెప్పొచ్చు. వీరి యొక్క వైవాహిక జీవితం విషయానికి వస్తే ప్రధానంగా వీరి యొక్క జీవిత భాగస్వామి అందంగా ఉండాలి, అందంగా 10 మందికి కనిపించాలి అని చెప్పి కోరుకుంటారు. స్త్రీలైతే భర్త, పురుషుడైతే భార్య ఈ విధంగా అందంగా ఉండాలని చెప్పి కోరుకుంటారు. అదేవిధంగా ప్రధానంగా హుందాగా కూడా ప్రవర్తించాలి అని చెప్పి కోరుకుంటారని చెప్పవచ్చు. వీరు జీవిత భాగస్వామి పట్ల మంచి ప్రేమను కూడా కలిగి ఉంటారు. చూడండి, గౌరవము ఇస్తారు, ప్రేమను కూడా అధికంగా కలిగి ఉంటారు. వీరు చూపించే ప్రేమ ఏదైతే ఉందో దానికి వీరి జీవిత భాగస్వామి వశపడిపోతారు. అంటే దాసోహం మనకు చెప్పదు, అమ్మో నాకింత మంచి భర్త లభించాడు, నేను ఎంత పుణ్యం చేసుకుందానను, లేకపోతే నాకెంత మంచి భార్య లభించింది, నేనే ఎంత అదృష్టవంతును అని చెప్పి 1వ తారీఖున జన్మించిన వారు ఎక్కువ కూడా ఆ విధంగా వారు ఆలోచిస్తున్నారు, ఆ విధంగా ఫీల్ అవుతుంటారని చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే ముఖ్యంగా 19వ తారీఖున జన్మించిన వ్యక్తులు అంటే జనవరి 19, ఫిబ్రవరి 19, మార్చి 19 ఈ విధంగా చూస్తే 19వ తారీఖున జన్మించిన వ్యక్తులకు కొంతవరకు ప్రేమ వివాహాలకు వీరు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. ఎక్కువ కూడా వీరు ప్రేమ వివాహాలు చేసుకుని జీవితంలో రాణించడం కూడా అధికంగా చూడవచ్చు. అదేవిధంగా కొద్దిగా ఈ 1వ తారీఖున జన్మించిన వారి యొక్క బుద్ధి ఏదైతే ఉందో అది కొంతవరకు వక్ర మార్గంలోకి వెళ్లకుండా కొంతవరకు నిలుపు చేసుకుంటే మాత్రం వీరి వైవాహిక జీవితం చాలా బాగుంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా వీరి జీవిత భాగస్వామి కూడా వీరికి అన్ని విధాలకు కూడా తగిన వ్యక్తిగా ఉంటారని చెప్పవచ్చు. మొత్తం మీద చూస్తే వీరి వైవాహిక జీవితంలో కొంతవరకు ఆధిపత్యం చెలాయించే స్వభావం 1వ తారీఖు వారికి స్వతహాగా వచ్చి ఉంటుంది. అది చెడుని నేను చెప్పలేను కానీ కొంతవరకు పెత్తనం చెలాయించే ప్రయత్నం చేస్తారు. ఈ ఒక్క విషయంలో జీవిత భాగస్వామి వీరిని అర్థం చేసుకుంటే వీరి వైవాహిక జీవితం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. ఇక స్నేహం విషయానికి వస్తే ప్రధానంగా 1వ తారీఖున జన్మించిన వారు స్నేహం అన్న స్నేహితులన్నా కూడా ఉన్నతమైనటువంటి భావాలు ఆలోచనలు కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా స్నేహితుడికి తను వెళ్ళి సహాయం చేయాలి, నా స్నేహితుడు కష్టంలో ఉన్నారు అని చెప్పంటే ఎంతో కొంత సహాయం ఏదో రూపంలో అందించే ప్రయత్నం కూడా వీరికి అధికంగా చేస్తుంటారు. అంటే స్నేహం అంటే ఏమిటి, స్నేహితుడు లేదా స్నేహితురాలు ఎలా ఉండాలి అని చెప్తే ఈ 1వ తారీఖున జన్మించిన వారిని మనం చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు. స్త్రీలను కావచ్చు, పురుషులను కావచ్చు, అంటే స్నేహానికి ఎక్కువగా ప్రాధాన్యతని ఇస్తారని చెప్పొచ్చు. కానీ అక్కడ కూడా ఏంటంటే వారి గౌరవానికి భంగం కలనంత వరకు వీరు చక్కగా ఉంటారు. అదేవిధంగా ఏ నెలలో అయినా సరే 1, 2, 4, 7, 8 తారీఖుల్లో జన్మించిన వ్యక్తులతోటి వీరికి మంచి స్నేహం ఏర్పడుతుంది. అదేవిధంగా వారి నుంచి సహాయం కూడా ఇద్దరికి కూడా అంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణి అంటాం కదా, ఇది కూడా వీరికి కొంచెం చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక వీరు వృత్తి ఉద్యోగాల్లో ఏ విధంగా రాణించగలుగుతారు లేదా ఎటువంటి వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారనే విషయానికి వస్తే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలను పెట్టుకుని త్రికరణ శుద్ధిగా మాత్రం శ్రమిస్తే వీరి జీవితంలో అనుకున్నది తప్పకుండా కూడా సాధిస్తారని చెప్పవచ్చు. అదేవిధంగా వీరి యొక్క గోల్ అంటున్నాం కదా, అది ఏదైతే ఉందో ఆ విషయంలో కూడా కొంత ఆలోచన చేసుకోవాలి. నా చదువు ఏంటి, నేనున్న స్థాయి ఏంటి, ఏ రంగంలో నేను రాణించగలుగుతానని చెప్పి ఒక చక్కటి అవగాహనకి మొట్టమొదటిగా వచ్చి ఆ తర్వాత నేను ఈ స్థాయికి జీవితంలో ఎదగాలని చెప్పి అనుకుంటున్నాను చెప్పి ప్రయత్నం మాత్రం చేస్తే మనం ఇందాక చెప్పుకున్న వీరికి కొంతవరకు ఫిజికల్ ఎఫర్ట్స్ పెట్టేటువంటి లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి దీనివల్ల ఏంటంటే సూర్యుడి యొక్క అనుగ్రహం కూడా వీరికి అధికంగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే వీరు ఏదైతే ఒక లక్ష్యం పెట్టుకుని ముందుకు వెళ్తారో ఆ లక్ష్యాన్ని వీరు తప్పకుండా కూడా సాధించగలుగుతారని చెప్పవచ్చు. అదేవిధంగా మంచి విజయాలు కూడా నమోదు చేస్తారు. సంఘంలో 10 మంది గుర్తించేటువంటి స్థాయికి వీరు ఎదుగుతారని చెప్పవచ్చు. అది ఏ వృత్తి కావచ్చు, ఏ రంగం కావచ్చు. అదేవిధంగా జీవిత పోరాటంలో కానీ వృత్తి ఉద్యోగాల్లో కానీ ప్రారంభంలో అంటే వారు కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తలో కావచ్చు, వారి జీవితం ప్రారంభమైన కొత్తలో కావచ్చు, ఎప్పుడైనా సరే మొట్టమొదటి వరకు ఆ జీవితంతో వారు పోరాటం అనేది ఖచ్చితంగా చేసి తీరాలి. అంటే వృత్తిలో రాణించాలంటే పోరాడాలి, జీవిత భాగస్వామితో సఖ్యత కావాలంటే కొంతవరకు పోరాడాలి. అంటే పోరాటం అంటే ఇక్కడ గొడవ పడ్డం అని కాదు, ఆ సంబంధ బాంధవ్యాలు నిలుపుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కూడా ఆ సమస్యల మీద కూడా విజయం సాధిస్తారు. ఆ తర్వాత జీవితంలో ఎవరు ఊహించినటువంటి ఎత్తుకు వీరు ఖచ్చితంగా కూడా ఎదుగుతారని చెప్పవచ్చు. అదేవిధంగా విజయాల శాతం వీరికి అధికంగా ఉంటుంది. కానీ సమస్యలతోటి పోరాడిన తర్వాతే అంటే వీరి లైఫ్లో కొంతవరకు పోరాటాలతోటి గడిపినప్పటికీ ఆ తర్వాత మాత్రం ఖచ్చితంగా కూడా వీరు విజయం సాధిస్తారు. అదేవిధంగా మనసు పెట్టి ఏ కార్యక్రమం అయినా చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంటే
విజయం సాధించే వరకు వీరు పోరాడతారు, లేకపోతే మాత్రం అటువైపు వెళ్ళే ప్రయత్నం మాత్రం చేయరు. సాధారణంగా చెప్పాలంటే జీవితంలో మధ్య వయసు అంటాం కదా, అది ప్రారంభమైనప్పటి నుంచి వీరికి విజయాల శాతం కూడా కాస్త అధికంగా ఉంటుంది. మంచి ఆలోచనలు, సమాజం పట్ల గౌరవం కూడా వీరికి కాస్త అధికంగా ఉంటుంది. కాబట్టి అటువంటి వృత్తి ఉద్యోగాలని వీరు చక్కగా రాణించగలుగుతారు. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే 1, 10, 19, 28 తారీఖులు జన్మించిన వారికి ప్రధానంగా కళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు, పళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు కొంతవరకు అధికంగా వస్తుంటాయి. కాబట్టి ఈ రెండు విషయాల పట్ల తరచుగా వీరు వైద్యులను సంప్రదించి ఉండడం చాలా మంచిది. అదేవిధంగా దాదాపుగా ఒక 45 సంవత్సరాల వయసు దగ్గర కానీ లేదా దాన్ని దాటిన తర్వాత కానీ రక్తపోటు లాంటి వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. అంటే బీపీ లాంటి సమస్యలు అంటే అదొకటి. అదేవిధంగా గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి వారు దాదాపుగా 35-40 సంవత్సరాల నుంచి కూడా ప్రధానంగా ఈ 1వ తారీఖున జన్మించిన వ్యక్తులు ఏంటంటే రక్తపోటు మరియు గుండెకు సంబంధించినటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో దాన్ని తరచుగా చేయించుకుంటూ వైద్యుల యొక్క సలహాలు, సూచనలు పాటిస్తూ ఆరోగ్యాన్ని మరింతగా కాపాడుకునే ప్రయత్నం చేయడం వీరికి చాలా మంచిదని చెప్పవచ్చు. ఆహార పానీయాల విషయానికి వస్తే ప్రధానంగా వీరు రుచిగల ఆహారాన్ని అధికంగా ఇష్టపడతారు. ఆహారాన్ని మితంగా తీసుకునే అలవాటు చేసుకోవడం చాలా మంచిది. ఆహారంలో ప్రధానంగా ఆకుకూరలు, పాలు మరియు నారింజ పండ్లు మరియు ఆపిల్స్ లాంటి వాటిని ఎక్కువగా తీసుకోవడం కూడా వీరికి అన్ని విధాలకు కూడా మంచిదని చెప్పవచ్చు. ఇక వీరికి ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు లేదా అవి రాకుండా ఉండడానికి ప్రధానంగా ప్రకృతి వైద్యం వల్ల వీరికి మంచి ఫలితాలు వస్తాయి. అంటే ప్రతిరోజు కూడా సూర్యోదయం జరిగే సమయంలో వెళ్ళి కొంతసేపు వీరు నడక లాంటిది కానీ, యోగా లాంటిది కానీ చేయడం, లేదా కొంతసేపు సూర్యుడి కిరణాల మీద పడేలా కూర్చోవడం చాలా మంచిది. అదేవిధంగా పచ్చటి గడ్డి ఎక్కడైతే ఉంటుందో అక్కడ వెళ్ళి నడిచే ప్రయత్నం చేయడం కూడా వీరికి చాలా మంచిదని చెప్పవచ్చు. జీవితంలో వీరు ఎంత ఎక్కువగా సూర్య భగవాన్ని ఆరాధిస్తే అంత మంచిదని చెప్పవచ్చు. రేపటి కార్యక్రమంలో 2వ తారీఖున జన్మించిన వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, వారి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అన్న అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదండి ఇవాల్టి శ్రీకరం శుభకరం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.